మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని పర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ కోతలు కొయ్యటంటూ ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చెయ్యాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరేటి చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమలు పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు మీనరాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శని, అంటే ఇది ఏళ్ళనాటి శనిలో మధ్యలో ఉన్నాడు. అంటే అనారోగ్యాలు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. ఇక ద్వితీయ స్థానంలో కుజుడు 20 రోజులు, తృతీయ స్థానంలో 10 రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేసే 20 రోజుల్లో ధనానికి కొంచెం ఇబ్బంది, మాటలో కఠినత్వం, నేత్ర సంబంధమైన వ్యాధులు, అలాగే కుటుంబంలో ఆహ్లాదం లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. తదుపరి 3వ స్థానం అయినటువంటి వృషభంలో ప్రవేశించి 10 రోజులు ఉంటున్నాడు. అక్కడ మాత్రం కాస్త అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇప్పుడు ఈ 2వ స్థానంలో పెట్టినటువంటి బాధల నుంచి విముక్తి అవుతారు. ఇక 4వ స్థానం దగ్గర ఇదే తృతీయ స్థానంలో రవి 15వ తారీఖు వరకు ఉంటున్నారు. ఈ రవి కూడా మనకి తృతీయ స్థానంలో ఉన్న 15 రోజులు కుజుడితో పాటుగా రవి కూడా మనకి శుభాలని అందరి యొక్క సహాయ సహకారాలని అందిస్తూ ఉన్నారు. అంటే రవి కుజులు ఇద్దరు కూడా పాశ్యంగానే మనకి ఉపయోగపడుతూ ఉన్నారు. చతుర్థంలో ఈ రవి చతుర్థంలో 16 రోజులు ఉంటాడు. ఆ రవి 16 రోజుల్లో తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ, విద్య విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహన విషయంలోనూ ఇవన్నీ ఇబ్బందులు కలగజేస్తుంటాడు. ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఒకరోజు, బుధుడు 22 రోజులు. ఈయన కూడా మంచి శుభాన్ని ఇచ్చేటటువంటి గ్రహంలో ఒకటి. 4వ స్థానంలో గురువు అయితే బాగలేడు, రవి అయితే బాగలేడండి. ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా విద్యా, భూమి, గృహం, వాహన విషయాల్లో ఇబ్బంది పెడతారు. శుక్రుడు 8 రోజులు మనకి 4వ స్థానంలో చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటాడు, అదే విద్యా, భూమి, గృహ విషయాల్లో. అలాగే బుధుడు కూడా మనకి 22 రోజుల పాటు ఈ 4వ స్థానంలో భూమి, గృహము ఇత్యాది విషయాల్లో చాలా మనకి సహాయకారిగా ఉంటారు. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే బుధుడు 22 రోజులు చతుర్థ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు మాతృభూమి, గృహ విషయాల్లో. ఇక 5వ స్థానంలో ఉన్న
8 రోజులు సంతాన విషయంలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, అప్పులుంటే తీర్చే అవకాశం కల్పిస్తాడు. అలాగే అప్పుల కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది, ఆ అప్పును కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలన్నీ కూడా కేతు ఇస్తూ ఉన్నాడు. తదుపరి ఆ గురువు గారు ఒక్కరోజు 4వ స్థానంలో ఉన్నాడు కదా, తర్వాత 5వ స్థానంలో 29 రోజులు ఉంటున్నారు. ఆ 29 రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అవివాహితులకు వివాహం అయ్యేటువంటి అవకాశం కానీ, కుదిరే అవకాశం కానీ ఉంటుంది. అలాగే పిల్లలకు చదువు, సంతానం విద్యలో బాగా రాణింపు ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తారు. శుక్రుడు 4వ స్థానంలో 8 రోజులు, 5వ స్థానంలో 22 రోజులు. 4, 5 స్థానాలు రెండిట్లోనూ కూడా శుక్రుడు బాగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి పిల్లలు బాగా వృద్ధిలో ఉంటారు చదువు విషయంలో. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి 8 రోజులు కూడా అక్కడ మీకు భూమి గృహ విషయాలు ఇత్యాది వాటిలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళకి గట్టిగా ఈ మీనరాశి వారికి గట్టిగా మనకి ఉపయోగించేది రవి కుజులు పాక్షికంగా, శుక్రుడు పూర్తిగా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే కేతు పూర్తిగా ఫలితాలు ఇస్తున్నాడు. అంటే 2 గ్రహాలు పూర్తిగాను, 2 గ్రహాలు పాక్షికంగాను యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సర్వసహజం, కొన్ని గ్రహాలు ప్రతికూలత, కొన్ని గ్రహాల అనుకూలత. కాబట్టి దాని గురించి మీరు కంగారు పడవలసిన పని లేదు. మనం చెప్పుకుంటున్నటువంటి అలాగే రాహు వ్యయ స్థానంలో ఉన్నారు ఇతనికి. ఈ వ్యయ స్థానంలో రాహు ఉండటం కూడా మంచిదిగా, శత్రు భయం ఇవన్నీ ఉంటుంటాయి. ధన వ్యయం, ధన నష్టం జరుగుతూ ఉంటుంది. వీరికి కూడా రాహువు, శని, కేతువు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నారు. కాబట్టి ఈ మూడిటికి కూడా దుర్గా పూజ, శని పూజ, కేతువుకి గణపతి పూజ చేసుకోండి. రోజు చేసుకునేటటువంటి నవగ్రహ జపం ఇంటి దగ్గర మనం చెప్పుకున్నాం కదా, 2-3 నిమిషాలు చేసుకుంటున్నాం కదా, దానికి అడిషనల్గా ఇవి కూడా చేసుకున్నట్టయితే, దానికి అనుసంధానంగా ఇవి కూడా అవి చేసుకుంటూనే ఇవి కూడా చేసుకున్నట్టయితే, దానం ఇచ్చుకోవటం ఇది చేసినట్టయితే మరింత శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. శుభం.